రాలేదు అంటే మీరు పై అధికారులకు చెప్పారా వాళ్ళు ఏమన్నా పంపించినారు సార్ కానీ వస్తున్నారు ఒక 1 day 2 days అక్కడ లోకల్ ఇది విజయపట్నంకి దగ్గర లేదు, వేరే విలేజ్ కి దగ్గర. అక్కడ విలేజ్ వాళ్ళ దగ్గర విలేజ్ వాళ్ళకి ఈజీ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ కొత్త జాయిన్ అయినప్పుడు పేరోల్ అవ్వడానికి ఒక 3-4 months పడుతుంది. తర్వాత రెగ్యులర్ వస్తాయి సాలరీస్. కాదమ్మా మీరు కడుపుండే పెడతారా లేకపోతే మీరే మళ్ళీ అడిగితే పెడతారా లేకపోతే మిమ్మల్ని భయపడి వాళ్ళు మనకు అదేం సార్ ఇంటికి పోయి ఆ చక్కెర వేస్ట్ అయిపోతుంది సార్. మరి ఎక్కువ కూడా అవసరం మేడం రోజు కూర మనకి కూర బాగాలేనప్పుడు అవుతుంది. ఇప్పుడు అది చెల్లిస్తారు పిల్లలకు మంచిగా అది కాదు కొత్త చెరిపియాలి లేకుంటే తీయాలి మనకి ఎంత అట్లా స్టాఫ్ లేదు, వస్తలేరు, టీచర్లు పంపుతున్నారు, వాళ్ళే జల్లడ పట్టాలి, వాళ్ళే వండాలంటే చెప్పలేరు కదా. మీరు ఎవరు మాట్లాడతారు ఎమ్మెల్యే భార్య పిల్లల గురించి వచ్చినాం. ఫోన్ చేశారు అలా సీసీ చెప్పింది ఏంటంటే స్టాఫ్ మీటింగ్లో ఉన్నాను నేను మీటింగ్ సార్ ఒకసారి రైస్ చూపిస్తాను, రైస్ చూస్తారంటే ఫస్ట్ కొత్త బస్తాలు బాగా కొత్త వేసి సపరేట్ వచ్చింది కవర్ తీసుకోలేదు సార్ చేయాలి కదా చేయాలి కదా. రేషన్ వచ్చేదానికి డబల్ ఫినిషింగ్ వేస్తారు రేషన్ షాప్లలో వచ్చేదానికి పురుగులు ఏం రావు, చేయించకుండా డైరెక్ట్ మరి హాస్టల్ అనగానే మరి అలా. ఈరోజు ఇబ్రాహీంపట్నంలోని కేజీబీవి స్కూల్ అండ్ కాలేజీలోని మేమంతా సిపిఎం పార్టీగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి విశ్లేషణ చేయడం జరిగింది. పిల్లలకు ఏ విధమైనటువంటి ఆహారం ఇస్తున్నారు, అదేవిధంగా టాయిలెట్స్ కానీ ఇక్కడ ఉన్న వసతులు కానీ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి మన సామిలన్న గారు, అదేవిధంగా జంగన్న గారు, ముసలన్న గారు, అర్ణక్క గారు, శంకర్ గారు, నాతో పాటు కామ్రేడ్స్ అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు బృందంగా. అయితే ఇందులో ఉన్న సమస్యలు ఏంటంటే రైస్ కూడా తుక్కుబట్టి ఇరిగిపోయినటువంటి రైస్ ఉన్నాయి. అందువల్ల వండటం వల్ల మొత్తం మెత్తగా అయిపోతుంది, పిల్లలకు కూడా ఆహారం సరిగ్గా అందలేదు. అందులో భాగంగానే మన పురుగులు కూడా వస్తున్నాయి రైసులో. ఈ రైసులు పురుగు రావడం వల్ల పురుగులన్నం కూడా తినడానికి ఆస్కారం ఉంది. పిల్లల్ని అడిగినా కూడా అదే విధంగా చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వంటలు కూడా సరిగ్గా లేరు, కుక్కర్స్ ఒకరు ఇద్దరు ఉన్నారు. ఆ ఫుడ్ పిల్లలకు అందించడానికి టీచర్స్ ఫ్యాకల్టీ కూడా నిమగ్నమై వంటలు చేయటం జరుగుతుంది. ఇదైతే దౌర్భాగ్యం. అయితే ఒకటే స్కూల్ కాదు, ఇంకా తెలంగాణలో ఇట్లా స్కూళ్ళల్లో చాలా ఇట్లా విపరీతంగా జరుగుతున్నాయి. అందు గురించి మేమందరం కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. పిల్లలకు ఆటల పోటీలు కానీ, అదేవిధంగా కాంపౌండ్ వాల్ కానీ, కుక్కలు నక్కలు పందులు రాకుండా ఇంకా జాగ్రత్తగా చూడాలని మేమందరం హెచ్చరించడం జరిగింది, సూచనలు ఇవ్వడం కూడా జరిగింది మా బృందం. అందుకే మేమందరం కూడా పిల్లలు పరిశుభ్రంగా మన ఆహారం కానీ ఈ విధంగా మంచిగా ఉన్నట్టయితే బాగుంటుంది.
ప్రభుత్వం మాత్రం, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రేవంత్ రెడ్డి గారు అన్ని సన్నబియ్యం ఇస్తున్నాం, మంచి వసతులు కల్పిస్తున్నాం, మంచి ఆహారం కల్పిస్తున్నాం అని చెప్తా ఉన్నారు. ఇవైతే అబద్ధం అని అంటా ఉన్నాం. ఒక ఇబ్రాహీంపట్నం, హైదరాబాద్కు కూతపేటలో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నంలోని ఇట్లా ఉంటే మారుమూలలో ఉన్నటువంటి కస్తూరిబా స్కూల్ కానీ, ఇంకా సోషల్ స్కూల్ కానీ, ఈ అన్నిటిలో కూడా చాలా విపరీతంగా వస్తున్నాయి. కాబట్టి మేమందరం దీన్ని ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ.